హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివ సుబ్రహ్మణ్యం. మన హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ పైన మనం ఒక వీడియో చేయడం జరిగింది. సో వీడియోలో కూడా చాలా కామెంట్స్ పెట్టిండ్రు. లైక్ ఏంటంటే చాలా మందికి కూడా రకరకాల డౌట్లు వస్తున్నాయి. కానీ కొంతమంది ఏమంటున్నారంటే అసలు హెచ్ఎస్ఆర్పి అనేది తెలంగాణలో అవసరమే లేదు, అసలు తెలంగాణలో ఇంకా పెట్టలేదు, జీవో కూడా ఏది పాస్ చేయలేదని చెప్పి చాలా మంది కూడా అంటా ఉన్నారు. అట్లేం లేదు. ఇక్కడ ఒక మిస్టేక్ ఏమైతుందంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అసలు ఎక్కడ కూడా ప్రమోట్ చేయట్లేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, అయిపోయింది. మీరు ఇప్పుడు అఫీషియల్ గా గూగుల్లో చూసుకున్నా కూడా మీకు ఉంటుంది. ఇన్ తెలంగాణ ద డెడ్ లైన్ ఈజ్ September 30. ఏది ఈ నెల 30వ తారీఖు ఆఖరి వరకు ఏదైతే ఉందో అప్పటిదాకానే డెడ్ లైన్ ఉన్నది. వీళ్ళు ఏంటంటే ఆర్టీఓను అసలు ఎంత దరిద్రంగా ఉన్నది వ్యవస్థ అంటే ఆర్టీఓలకు దీనిపైన తెలియదు. వాళ్ళని అడిగితే అసలు రకరకాల ఆన్సర్లు చెప్తున్నారు. వాళ్ళతో అరే నేను ఒక టాపిక్ గురించి అడుగుతుంటే దాన్ని చెప్పకుండా వేరే ఏదో చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిపైన అవగాహన లేదు. సరే అది పక్కకు పెట్టేద్దాం. సరే ట్రాఫిక్ వాళ్ళన్న బండ్లు ఆపి చలాన్లు కొడుతుండ్రు, నెంబర్ ప్లేట్లో కొడుతుండ్రు కరెక్ట్. కానీ మరి హెచ్ఎస్ఆర్పి గురించి వాళ్ళని అడిగితే వాళ్ళకు కూడా అవగాహన లేదు. ఏమున్నది, ఫోటోలు కొట్టుడు, వాళ్ళు అప్లోడ్ చేసుడు, అంతే. ఆడదాకనే ఉన్నది వీళ్ళ సంగతి. హెచ్ఎస్ఆర్పి ఇంకోటి మేజర్ డ్రాబ్యాక్ ఏంటిది ఇక్కడ అంటే మీరు గనక హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ తీసుకోకపోతే వెహికల్ ట్రాన్స్ఫర్ అనేది కాదు. ఇప్పుడు సపోజ్ 2019కి బిఫోర్ కానివ్వండి, 16కి బిఫోర్ కానివ్వండి, ఎప్పుడైతే హెచ్ఎస్ఆర్పి వచ్చిందో దానికన్నా బిఫోర్ వెహికల్స్ ఎవరైతే ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయో మీరు వెహికల్స్ అమ్మలేరు. ఇది ఆర్టీఓలు చెప్తున్నారు, ఇది ఆర్టీఓ వాళ్ళే చెప్తున్నారు. కానీ వాళ్ళకు డెడ్ లైన్ ఏందో తెలియదంట. అసలు ఎంత విచిత్రంగా ఉన్నది చూడండి ఇది. ఎందుకంటే ఇది ఆల్రెడీ నాతో కూడా అయింది. నేను వెహికల్ నెంబర్ ప్లేట్ తీసుకోవాలి. యాక్చువల్లీ దీని ఏమంటారు, మన లోన్ దాని నుంచి మనకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నప్పుడు ఆర్టీఓకి అప్లై చేసుకున్నప్పుడు ఏమైందంటే మీది హెచ్ఎస్ఆర్పి లేదు కదా, మీకు ట్రాన్స్ఫర్ కాదని చెప్పి అన్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా వెహికల్ కొన్నా కూడా హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ లేకపోతే ట్రాన్స్ఫర్ కాదంట. ఇది ఆర్టీఓలే చెప్తున్నారు. మరి ఇట్లాంటి ఇష్యూస్ మీకు తెలిసినప్పుడు మరి నెంబర్ ప్లేట్లు పెట్టుకోవాలి అని ఎందుకు చెప్తలేరు? హెచ్ఎస్ఆర్పి బుక్ చేసుకోవాలని ఎందుకు చెప్తలేరు? ఆడ చూస్తే కనుక సైట్ అన్ని ఫేక్ సైట్స్ ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు. చాలా మంది కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని తెలిపినారు కామెంట్లో. ఇక కొంతమంది అయితే తిడతా ఉన్నారు దీన్ని. ఫ్లాపెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ తెలంగాణ, ఈ హెచ్ఎస్ఆర్పి ప్లేట్ ఆన్లైన్ లో ఎర్రర్ వస్తుంది. ఆర్టీఐ ఏజెంట్ ని అడిగితే నో ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆర్టీఏ అని అంటుండు. ఆర్టీఓ ఆఫీసుల దగ్గర నుంచి ఏం ఇన్ఫర్మేషన్ లేదంట. వాళ్ళకి ఏముంటుందంటే దోచుకున్నట్టు తప్పించి ఏం లేదు వాళ్ళకు. అసలు నిజంగా అదే అంటున్నా కదా నేను లైవ్గా. అవగాహన లేదు వాళ్ళకే లేనప్పుడు ఇక వీళ్ళు జనాలకు ఏం చేస్తారు చెప్పండి. మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఏమవుతుందంటే September 30 దాటంగానే మీకు నెంబర్ ప్లేట్లు లేవు, ఇరెగ్యులర్ నెంబర్ ప్లేట్ వాడతారు, హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ ఏదని చెప్పి ఫైన్లు మాత్రం బరాబర్ దోచుకోకపోతే అప్పుడు అడగండి. కొట్టరా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు చాలా మంది దీన్ని లైట్ తీసుకుంటున్నారు. అరే మీరు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ ఇక్కడ తెలంగాణలోనే కాదు దేశం మొత్తంలో కూడా హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో పెట్టుకోవాలని చెప్పి చెప్పిండ్రు. మరి మీరు ఒక రోజు మీటింగ్ పెట్టి చెప్పేస్తే అయిపోయిందట. మరి దాని గురించి ప్రోగ్రామ్స్ కానివ్వండి, అవగాహన ఎవరికి ఎందుకు ఏం తెప్పిస్తలేరు? ఎప్పుడైతే ఏప్రిల్లో దీని గురించి మాట్లాడినో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యూట్యూబర్లు కానివ్వండి, మీడియా ఛానల్ మేము మాట్లాడడం అంతే తప్పించి అఫీషియల్ గా మీ దగ్గర నుంచి ఎవరు కూడా ఒక్క స్పందన కూడా లేదు. జనాల దగ్గర నుంచి మళ్ళీ చలాన్లు కొట్టి దోచుకునుడే. మళ్ళీ September 30 దాటంగానే మేము ఆల్రెడీ ఇచ్చినాం కదా, మీరు ఎందుకు చేంజ్ చేసుకోలేదు అని అప్పుడు ఇక ప్రతి ఒక్కరిని కూడా ఆఫీస్ల చుట్టూ తిప్పించుకుంటా ఉంటారు. చాలా మంది పెట్టారు. ఒక్కొక్కరికి ఇన్ని రకరకాల డౌట్లు వస్తాయి. మరి వీళ్ళందరూ ఆర్టీఓలను కానివ్వండి, వాళ్ళ ఏజెంట్లను కానివ్వండి, పోలీసులను అడిగినా కూడా ఏం స్పందన లేదంట. వాళ్ళకే అవగాహన లేదు కదా, ఇక వాళ్ళ దగ్గర నుంచి ఏం స్పందన వస్తుంది? తెలంగాణ వెహికల్స్ నాట్ షోయింగ్ ఇన్ హెచ్ఎస్ఆర్పి. తెలంగాణ వెహికల్ డీటెయిల్స్ నాట్ షోయింగ్ ఇన్ హెచ్ఎస్ఆర్పి. హౌ కెన్ వి అప్డేట్? I am asked about number plate changing of old vehicles with RTA agent. They said that GO is not passed in Telangana state, so it is not necessary, so don't worry earlier అంట. ఈ పెద్ద మనిషి చూడండి, ఏం వరి కాకండి చెప్పి అంటాడు. కానీ ఈడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఈడ చూడండి, ఇంకా మహారాష్ట్రలో అయితే డెడ్ లైన్ ఎప్పుడు August 15th వరకు ఎక్స్టెండ్ చేసుకున్నారో అది అయిపోయింది. కర్ణాటక జనవరికి. కానీ మనకు తెలంగాణలో ఈ నెల September 30th వరకే డెడ్ లైన్ ఉన్నది. ఇక్కడ చెప్తున్నారు కదా, ప్రతి ఒక్క వెబ్సైట్ లో, న్యూస్ వెబ్సైట్స్ లో కూడా ఉన్నది. దీనేమో ఫేక్ అని చెప్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం కూడా దీన్ని ప్రమోట్ చేస్తలేదు. మళ్ళీ ఏమైతుంది, జనాల పైన భారం పడుతుంది. సేమ్ ఇష్యూ ఐ హావ్ బీన్ ట్రైయింగ్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ మంత్స్ గెటింగ్ సేమ్ ఎర్రర్ ఈవెన్ దో ఎంటరింగ్ కరెక్ట్ డీటెయిల్స్. ఇంకోటి ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే సర్వర్ ఇక్కడ డౌన్ ఉన్నది, సో ఇప్పుడు అవసరం లేదు అది అని చెప్పి ఆర్టీఓ ఏజెంట్లు ఆర్టీఓలు వాళ్ళందరూ అంటున్నప్పుడు మరి ఇక్కడ కొన్ని నెలల నుంచి కూడా హెచ్ఎస్ఆర్పి సైట్లు ఎందుకు పెట్టుకున్నారు? టైంపాస్కి పెట్టుకున్నారా మీరు?
ఇంకోటి మై బైక్ ఈస్ 2007 మోడల్ అండ్ విత్ వ్యాలిడ్ ఆర్సీ బట్ వెబ్సైట్ ఈస్ నాట్ షోయింగ్ ద డీటెయిల్స్ విత్ ద ఆప్షన్ విత్ వాట్ ఈస్ ద ఆప్షన్. చాలా డౌట్ ఉన్నాయి, ఎవరు క్లియర్ చేస్తారు ఇవన్నీ చెప్పండి. మీరు అధికారులకు కరెక్ట్గా చెప్పినప్పుడు వాళ్ళు కూడా జనాలతో ఏమని చెప్తారు? ఇన్కరెక్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్, చెక్ ఆర్సీ డీటెయిల్స్, మే రిక్వైర్ ఆర్టీఓ అప్డేట్, వై ఆర్టీఏ హ్యాస్ నాట్ అప్డేటెడ్ ద డీటెయిల్స్ ఇన్ ద పోర్టల్. రకరకాల డౌట్లు ఏంటంటే రాజస్థాన్, కర్ణాటక, ఇంకా బీహార్ ఆ వెహికల్స్ అన్నీ కూడా ఇటు తిరుగుతూ ఉంటాయి. ఓలాకి సంబంధించి, ఊబర్కి సంబంధించి. మరి వాటిపైన ఎట్లా యాక్షన్ తీసుకుంటారని చెప్పి ఒకరు అడగడం జరిగింది. ఈ విషయం చాలా మందికి తెలియదు, 100%గా తెలియదు. ఎవరికి తెలియదు? హెచ్ఎస్ఆర్పి అంటే ఏందో కూడా తెలియదు. హెచ్ఎస్ఆర్పి అంటే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్. దానివల్ల యూజ్ ఏంటంటే వెహికల్ ఏడవైనా కూడా ట్రాక్ చేయడానికి ఈజీ ఉంటుంది. మీరు వేరే రాష్ట్రాల్లో ఏదైనా యాక్సిడెంట్ చేసినా, తప్పించుకున్నా కూడా, ఎవరైనా హిట్ అండ్ రన్ చేసినా కూడా వాళ్ళని ట్రాక్ చేయడానికి ఈజీ అవుతుంది. మీరు రకరకాలుగా స్టైలిష్గా నెంబర్ ప్లేట్లు పెట్టుకుంటే సీసీ కెమెరాలో కూడా మీ నెంబర్ ప్లేట్లు కనిపించవు. 5 దగ్గర ఎస్ అని పెట్టుకుంటాడు ఒకడు, 8055 దగ్గర BOSS అని పెట్టుకుంటాడు. ఎట్లా ట్రాక్ చేస్తాడు? ఇక హిట్ అండ్ రన్ చేసిన వాళ్ళని ఎట్లా ట్రాక్ చేస్తారు చెప్పండి? ముందుగా నేను చెప్పింది మొన్న ఆ వీడియోలో కూడా చెప్పిన ఏంటంటే ఈ రేడియం షాపులలో నెంబర్ ప్లేట్ అమ్మేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఇట్లాంటి ఏవి చేయరు, కానీ చలాన్లు మాత్రం వీళ్ళకు పర్ఫెక్ట్ టైంలో కావాలి. చలాన్లు కట్టకపోతే ఆపి మరి వాళ్ళ దగ్గర పైసలు లేకున్నా కూడా ఎవరికొకరికి ఫోన్ చేయించి చలాన్లు కట్టించుకుంటారు కదా. మరి వీళ్ళపైన మీరు యాక్షన్స్ ఎందుకు తీసుకోరు? సైట్ని ఎందుకు అప్డేట్ చేసుకోరు? జనాలకు ఎందుకు అవగాహన చేయనియరు? చెప్పండి అధికారులు, ఇప్పుడన్నా మాట్లాడండి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక డెడ్ లైన్ ఇచ్చేస్తే అయిపోయిందా? మరి దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఒక వర్క్ నడవాలి కదా. ఫేక్ సైట్స్ ఉన్నాయి, పైసలు ఓడగొట్టుకుంటున్నారంట కొంతమంది. ఇంకొంతమంది ఆర్టీ ఏజెంట్లు మేము చేస్తామని చెప్పి వాళ్ళు కూడా పైసలు తీసుకున్నాక సైట్ పనిచేస్తలే అని చెప్పి అట్లా లాసు. జనాలకు ఎప్పుడు ఏది చూసినా కూడా ఏదో ఒక రకమైన నష్టం కలుగుతానే ఉన్నది. మరి ఇంకా డెడ్ లైన్ వచ్చినాక అప్పుడు ఏమైంది, అందరు చేసుకున్నారా లేదా, మళ్ళీ మేము ఎక్స్టెండ్ చేయం, చలాన్లు కొడతామని చెప్పి అప్పుడు జనాలు ఆగం చేస్తారా? చూడండి, చాలా మంది రెస్పాండ్ అయ్యారు. హెచ్ఎస్ఆర్పి సైట్ కూడా ఫేక్ ఉన్నాయి. నా బండి 2019 అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది, హెచ్ఎస్ఆర్పి ప్లేట్ ఉంది, ఉంటే ఏం ప్రాబ్లం లేదు. మీకు హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఇంకొకరు ఏమని పెట్టినంటే బ్యాక్ సైడ్ నాకు హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ వచ్చింది, బ్యాక్ సైడ్ పోయింది, కానీ నా బ్యాక్ సైడ్ నెంబర్ ప్లేట్ ఉంది, ఫ్రంట్ సైడ్ నెంబర్ ప్లేట్ పోయింది అని చెప్పి ఇంకొకరు కామెంట్ పెట్టిండ్రు. సో వాళ్ళు కూడా ఏంటంటే ఇక గవర్నమెంట్ చలాన్ నుంచి అది తప్పించుకోవాలంటే మనం హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ వాడాల్సిందే. లేకపోతే వీళ్ళు ఇష్టం ఉన్నట్టుగా చలాన్లు కొట్టుకుంటా ఉంటారు, మనం కూడా ఇక కట్టుకునే బాధ ఇక మనదే కదా. మోసం జరుగుతుందని ఒకరు, సైట్ నాట్ వర్కింగ్ అని ఒకరు. చాలా మంది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్స్ కూడా ఏమని పెట్టినంటే సైట్ పని చేస్తలేదని చెప్పి అంటున్నారు, సైట్ వర్క్ చేస్తలేదని చెప్పి చాలా మంది అంటున్నారు. మరి దీనిపైన ఇప్పటికి కూడా అధికారులు స్పందిస్తారా లేదా, జనాలకు అవగాహన తెస్తారా లేదా? ఆర్టీఓ గాలు కానివ్వండి, ట్రాఫిక్ వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా జనాలను ఫస్ట్ అవగాహన తెచ్చేటట్టుగా చేయండి. మీరు చలాన్లు కొట్టుకుంటారా ఏమన్నా చేసుకోండి, అంత తర్వాత ముచ్చటది. ఇప్పుడు మీకు నెంబర్ ప్లేట్ లేదు, జనాలకు కూడా ఒకటి చెప్తున్నా ఏంటంటే వాళ్ళు మీకు మీ దగ్గర మీ తప్పు లేనప్పుడు మీరు భయపడకండి. ఏంటంటే కొన్ని పార్కింగ్ ఏరియాస్లో కూడా, షాపింగ్ మాల్స్ దగ్గర గుర్తుపెట్టుకోండి, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. మీకు ఎప్పుడైనా చలాన్ పడ్డా కూడా అది 100% కరెక్టా కాదా చూసుకోండి. ఏంటంటే వేరే నెంబర్ కొడాల్సిన చలాన్లు మీ బండ్లకు పడుతుంది, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ ఇరెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ ఏవైతే ఉందో, ఎప్పుడైనా మీకు దీనిపైన చలాన్ పడితే మీరు పోయి ప్రశ్నించండి వాళ్ళని, నేను పలానా దగ్గర ఈ నెంబర్ ప్లేట్ తీసుకున్నా, మీరు వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నాక నేను చలాన్ పే చేస్తాను, లేకపోతే కట్టా అని చెప్పండి. వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నప్పుడు మీరు ఎందుకు చలాన్ కట్టాలి? వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నప్పుడు మీరు ఎట్లా కడతారు చలాన్? ఇంకోటి ఏంటంటే ఈ వ్యాలెట్ పార్కింగ్ ఏవైతే ఉంటాయో వీళ్ళు ఎక్కడెక్కడో తీసుకొని బండ్లు పెడతారు, లేదా వాళ్ళ షాపింగ్ మాల్స్ ముందే కూడా వాళ్ళు బండ్లు పెడతారు. ఆడొచ్చి పోలీసు వాడు ఫోటో కొట్టుకొని పోతాడు. ఎవరికి లాస్ అవుతుంది? పార్కింగ్, అన్అథరైజ్డ్ పార్కింగ్లో 1000 రూపాయలు ఫైన్. ఎవరు కడతారు? షాప్ వాడు కడతాడా? కట్టాడు కదా. షాప్ ఓన్ కాడ పర్మిషన్ లేనప్పుడు షాప్ వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి కదా పోలీసు వాళ్ళు. వాళ్ళపైన తీసుకోరు వీళ్ళు. చలాన్ కొట్టిపోతే కొట్టిన వాళ్ళు ఎవరో తెలియదు కదా, సచ్చినట్టు మళ్ళీ చలాన్ ఎవరు కట్టాలి? మీరే కట్టాలి, మనమే కట్టుకోవాలి చలాన్లు. మళ్ళీ షాప్ వాళ్ళని అడిగితే వాళ్ళు మాకేం సంబంధం లేదు, మాది వ్యాలెట్ పార్కింగ్ ఇక్కడ పెట్టాం కదా అంటారు. అలా పర్మిషన్ లేకుండా వాళ్ళు మాత్రం వ్యాలెట్ పార్కింగ్లు తీసుకొని రోడ్ల పైన పెట్టుకోవచ్చు. షాప్ ప్రెమిసెస్లోనే ఇట్లా కూడా కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయి, కానీ ఎవరు చెప్పుకోలేరు. ఏంటంటే గట్టిగా అడిగితే అమ్మో వాళ్ళు ఏమంటారు అని భయం ఒకటి జనాలకు. మీ తప్పు లేనంత వరకు ఎవరు కూడా మిమ్మల్ని ఏం చేయలేరు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ హెచ్ఎస్ఆర్పి ఏదైతే ఉందో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ప్రతి ఒక్కరికి కూడా దీని గురించి తెలిసేటట్టు చేయండి. అధికారులకు అవగాహన, ఫస్ట్ అధికారులందరికీ కూడా దీనిపైన అసలు హెచ్ఎస్ఆర్పి అంటే ఏంది, డెడ్ లైన్ ఏంటిది, దానివల్ల ఉపయోగం ఏంది, ఆ కలర్ కోడెడ్ స్టిక్కర్స్ అంటే ఏంది, మళ్ళీ నెంబర్ ప్లేట్కి కోడ్ ఉంటుంది, అవన్నీ ఏందని అధికారులకు చెప్పినాక అధికారులందరూ కూడా మీరు ప్రెస్ మీట్లు పెట్టి
జనాలకు తెలపండి, జనాలందరికీ కూడా అవగాహన వచ్చేటట్టుగా చేయండి. ఏం లేకుండా మీరు ఒక డెడ్ లైన్ పెట్టేసి ఈ రోజు ఇప్పటిదాకా మీరు హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ తీసుకోకపోతే మీకు చలాన్లు వేస్తాం. ఇంకా ఇంకొక మేజర్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది ఏంటంటే హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ లేకపోతే ఇన్సూరెన్స్ రాదంట. ఎంత పెద్ద ఘోరం చూడండి. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ గురించి పలానానికి ఏం తెలియదు, ఇన్సూరెన్స్ రాకపోతే ఎవరి తప్పది? సో ఆయనకు తెలియదు, మరి ఎవరు చెప్పాలి? అధికారులు చెప్పాలి కదా. అసలు ఎక్కడ ఒక ప్రమోషన్ లేదు, ఏం లేదు, ఏది లేనప్పుడు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఇది అసలు చాలా మేజర్ ఇష్యూ ఇన్సూరెన్స్ దాని గురించి. చూసినా ఇది గూగుల్లో కొట్టినా కూడా వస్తుంది, హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ లేకపోతే ఇన్సూరెన్స్ రాదంట వెహికల్స్కి. ఇది ఒకటి ప్రతి ఒక్కరు మైండ్లో పెట్టి దీని గురించి ప్రశ్నించండి, అధికారులందరినీ ప్రశ్నించండి. మీరు ప్రశ్నించినప్పుడే వాళ్ళు కూడా ఏం చేయాలి ఏందనేది చూస్తారు. ఆ సైట్ గురించి కూడా ఏందో వెంటనే యాక్షన్ తీసుకుంటారు. ఇంకా 10 రోజులే డెడ్ లైన్ పెట్టుకోండి, ఇప్పుడు ఇంకా ఎవరికి తెలియదు అని చెప్పి అందరూ అంటా ఉన్నారు అధికారులు. అట్లున్నది. దీనిపైన వెంటనే రేవంత్ రెడ్డి గారు మీరు యాక్షన్ తీసుకొని ఈ ఇష్యూ ఏదైతే ఉందో హెచ్ఎస్ఆర్పిది ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చేటట్టుగా చూడండి. నేటి జాతి తరపు నుంచి మేము ఏదో ఒకటే కోరుతున్నాం.